అందరూ ఎలా ఉన్నారు? పొద్దున అమ్మ తోటకూర పప్పు చేసింది. నేనేం చేశాను అంటే ఒక 2, 3 కట్టలు తీసి పక్కకు పెట్టుకున్నాను. ఎందుకంటే పప్పు రెగ్యులర్‌గా తింటున్నాం కదా! తిని విసుగు పుట్టింది. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఆ తోటకూరతోటి ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చాలా బాగుంటుంది. అయితే నార్మల్‌గా పప్పే మంచిది. మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. కానీ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి తినొచ్చు. సో, ఇప్పుడు ఇంకా తోటకూర ఫ్రై చేసేద్దాం. ఇది తోటకూర ఆల్రెడీ కట్ట పక్కకి దించుకొని ఇందాకనే మా అమ్మతోటి మొత్తం ఇట్లా ఆకు తుంపించుకున్నాను. వీటిని ఇప్పుడు కడుక్కోవాలి, మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ్యంగా ఆకుకూరలకి పురుగు బాగుంటుంది కదా. ఇంకో ఇలాంటి ఆకులు కూడా ఉంటాయి. అవి పురుగు పట్టే వాటికి అలా హోల్స్ లాగా పడి ఉంటాయి. అవి తీసేసుకోవడమే మంచిది. ఇప్పుడు దీన్ని మంచిగా శుభ్రంగా కడిగి స్టార్ట్ చేద్దాం ఇంకా. ఇంకా దీంట్లోకి మనకి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు కదా, అంటే టమాటాలు ఏం అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని గోలించుకోవడమే. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్. సేమ్ ఇంకా రెగ్యులర్ ప్రాసెస్, ఇంకా అందరికి తెలిసిందే కదా, పోపేయడం, ఆకుకూర వేసి గోలించడం. ఇప్పుడైతే ఇందులో ఫస్ట్ కొన్ని ఆవాలు, అలానే కొన్ని జీలకర్ర, ఇంకా ఫస్ట్ ఈ పప్పు వేసేది ఉండే మినప్పప్పు. అయితే నేను కొన్ని వీడియోస్లలో ఈ శనగపప్పు కానీ మినప్పప్పు కానీ ఫస్ట్ వేస్తుండే. అప్పుడు చాలామంది అంటుండే ఫస్ట్ ఎవరైనా పోపు గింజలు వేస్తారు కదా, మెయిన్గా జీలకర్రను ఆవాలు వేస్తారు కదా, మీరేంటి పప్పు వేసారు ఫస్ట్ అని అంటే నేనేమన్నా అంటే నాకు నార్మల్గా మా అమ్మ ఎట్లా చేస్తుంది అంటే ఫస్ట్ ఏవైనా ఎక్కువ అంటే లేట్గా గోలేవి ఉంటాయి కదా, పప్పు కానీ మినప్పప్పు శనగపప్పు అట్లాంటివి, అవి ఫస్ట్ వేస్తుంది. అవి కొద్దిగా ఎర్రగైన తర్వాత వాటిలలో జీలకర్ర ఆవాలు వేసి గోలిస్తుంది అన్నట్టు. సో నాకు అదే అలవాటు అయింది. ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు గోలినాయి. దీంట్లోకి ఒక 2, 3 ఎండుమిర్చి అవి వేయంగానే గోలినాయిగా. దీంట్లోనే లైట్గా పసుపు, అలానే ఇంగువ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో నార్మల్గా నేను పెసరపప్పు వేద్దాం అనుకున్నాను. కాకపోతే పెసరపప్పు లేదంట. మా అక్క వాళ్ళు పెసరట్టు కోసం అని చెప్పి పెసరు నానబెట్టుకున్నారు. ఇంక ఇవే వేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఇవే వేసేస్తే ఇప్పుడు లైట్గా పోపు మాడినట్టుందిగా ఈలోపు. అమ్మో చాలా ఇప్పటికే ఎక్కువైపోయింది. మంచి ప్రోటీన్ ఇది కూడా. ఈ పెసర్లు వేసుకొని ఇంకా వీటిని బాగా గోలించుకోవాలి ఫస్ట్. ఆల్రెడీ నానబెట్టినాయి కాబట్టి జల్దీ గోలుతాయి ఇవి. ఇంకా పెసర్లు కొద్దిగా ఉడకాలి కాబట్టి దీనిపైన ఒక 5 minutes అలా మూత పెడితే సెట్. ఒక్క 5 minutes మూత పెట్టి తీసేసి అవి ఉడికిన తర్వాత అందులో ఈ ఆకుకూర వేసుకుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు సాయంత్రం పూట ఇవి ఇలా ఉట్టిగా వేయించుకొని కూడా తినొచ్చు, ఇలా తాలింపు వేసుకొని బాగుంటుంది. ఈ పెసర్లు అయితే గోలినాయి. దీంట్లోకి ఆకుకూర వేసేసుకోవడమే. ఇప్పుడు ఈ ఆకుకూర కూడా బాగా గోలాలి. మీరు ఎప్పుడన్నా ఇలా చేసుకున్నారో లేదో కానీ ఇలా పెసర్లు వేసి ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను చేసుకున్నాను, కాకపోతే వేరే ఆకుకూరలో ఇలానే సేమ్ పెసర్లు వేసి చేసుకున్నా. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని అవి గోలిన తర్వాత తీసేసుకోవడమే. లోపల మంచిగా ఉడుకుతున్నట్టుందండి. ఇది ఏమవుతుందంటే మనం మూత పెట్టినప్పుడు ఈ ఆవిరి ఉంది కదా, ఇప్పుడు వచ్చింది ఆ పొగ, అదంతా దాని లోపలికి వెళ్ళి మంచిగా ఉడుకుతుంది. ఉడికి దానంతలో అదే గోలుతుంది మంచిగా. ఇలా ఇక స్టీల్ గిన్నెలల్లో కామన్, అది అడుగు అంటుతూనే ఉంటుంది. ఇంకా బాగా గోలియాలి దీన్ని. నీళ్ళు మాత్రం పోయొద్దు ఫ్రైలలో. నీళ్ళు పోస్తే ఏమంత మంచిగా ఉండదు ఫ్రై. ఇప్పుడు ఇది బాగానే గోలింది. ఇందులోకి ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది.
తగ్గినంత కారం ఎక్కువైతుందేమో, చాలు. తగినంత ఉప్పు, ధనియాల పొడి కలిపేసుకొని ఉప్పు కారం పచ్చివాసన పోయే వరకు ఇలానే గోలించుకుంటే సరిపోతుంది. ఇంకా అయిపోయినట్టే. ఇది బ్యాచిలర్స్ కానీ ఇంకెవరైనా ఉంటారు కానీ వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది. ఫైనల్గా ఘాటు. ఫైనల్గా ఆకుకూర ఫ్రై అయితే రెడీ అయింది. అది ఆకుకూర ఫ్రైయా పెసర్ల ఫ్రైయా మీరే కింద కామెంట్స్లో చెప్పండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా దీన్ని ఇప్పుడు వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే, దీన్ని అన్నంలో కొట్టించుకొని తింటే ఇంకా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. కారం ఉప్పు మంచిగా పడింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఈ పెసర్లు ఇంతకుముందు పెసరపప్పుతో వేద్దాం అనుకున్నా, పెసర్లతో అయితే అసలు అల్టిమేట్ ఉంది, బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇంకా ఇక్కడితోటి ఈ వీడియో ఇంతే.